హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. పొద్దున్నే ఈరోజు తొడ్డాల అది ఏమీ లేదండి. మీకు టీ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు వ్లాగ్ అండి. మధ్యాహ్నం అయితే నేను చాలా పనులు చేసుకున్నానండి. ఎండాకాలం వస్తుంది కదా, స్టోర్ చేసుకుని అన్నీ ఉన్నాయి. అవన్నీ ఒకటి ఒకటి చేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు వ్లాగ్లో మీకు చూపిస్తాను అవి ఏంటనేది. ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నానండి. యాజ్ యూజువల్ రోజులాగే ఈరోజు దోశ వేసాను. దానికోసం మీకు చూపించలేదు నేను, ఎందుకంటే దోశ అనేది కామన్గా ఎప్పుడు చేసుకునేదే కదా, అందుకు దోశ అయితే చూపించలేదు. ఈరోజు అయితే టీ తాగుతున్నాను. టీ తాగేసిన తర్వాత టిఫిన్లు అయిపోయిన తర్వాత మెంతికూర వేసి బంగాళదుంప కుర్మా చేశానండి. ఇది మధ్యాహ్నం రైస్కి, నైట్ చపాతీకి, రెండాట్లకి కూడా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. మెంతికూర వేసి ఈ బంగాళదుంప అనేది సూపర్ టేస్ట్ వచ్చిందండి. మంచి కుర్మాలా చేశాను, గ్రేవీ కర్రీ. ఉల్లిపాయ వేసి ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ వేసానండి. తర్వాత ఉల్లిపాయ పసుపు వేసాను. బాగా మగ్గిన తర్వాత ఒక పెద్ద కట్ట కొత్తిమీర వేసానండి. వేసి కొత్తిమీర కూడా నూనెలో బాగా వేపాలండి. అలా వేపితేనే దాని చేదు అనేది పోయి టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ బంగాళదుంప అనేది నేను ఫస్టే ఉడకబెట్టి ఒలిసేసి నాకు సరిపడా సైజు ముక్కలు కోసి పక్కన పెట్టానండి. తర్వాత మెంతికూర కూడా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ పచ్చి మసాలా వేసానండి. మీకు తెలుసు కదా, నేను గసగసాలు అన్నీ వేసి మసాలాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి పచ్చి మసాలా రెడీ చేస్తానని అదొక స్పూన్ ఎత్తి ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. తర్వాత కారం సరిపడగా వేసి బంగాళదుంప ఉడికిపోయి మెంతికూర ఉడికిపోయింది కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పెద్దగా ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మనకి ముక్కకు ఉప్పు కారం పట్టాలి కాబట్టి. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. ఇప్పుడు ఇది మంచి గ్రేవీ కింద మనకి రెడీ అవుతుంది. ఆ గ్రేవీలా దింపుకుంటే మనకి చపాతీకి, రైస్కి, దీనికి కాంబినేషన్గా సాంబార్ పెట్టానండి నేను. సాంబార్ అంటే పప్పుచారు పెట్టాను. కొంచెం కసూరి మేతి వేస్తే ఆ కుర్మా టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. అందుకని వేసాను. ఇందులో పెరుగు కానీ నిమ్మరసం కానీ ఎటువంటిది వేయలేదండి. కానీ సూపర్గా ఉందండి. న్యాచురల్గా వండుకుని తింటేనే మెంతికూర వల్ల ఏంటో అంత టేస్ట్, అంత రుచి వచ్చేసిందండి. తర్వాత మొన్న మీకు వ్లాగ్లో చూపించాను కదా, ఓన్లీ ప్యాంట్లు వేసానండి. ట్రిప్కి 8 ప్యాంట్లు వేస్తే అలా 2 ట్రిప్పులు 16 ప్యాంట్లు వేసానండి వాషింగ్ మిషన్కి. అవి మన చేతితో ఉతకాలంటే మన వల్ల కాదు కదా, బాదాలన్నా బరువు ఉంటే జీను ప్యాంట్లు అనేవి, అవి నేనైతే చేతితో ఉతకలేనండి, వాషింగ్ మిషన్లోనే వేసాను. ఐరన్కి తీసుకెళ్ళి ఐరన్ చేయించుకోమని చెప్తాను. నాకు ఐరన్ చేయడం కూడా రాదండి. ఓన్లీ వంట అంటేనే నాకు బాగా ఇష్టము, ఇంట్రెస్ట్. గిన్నెలు తోమడం, వంట చేయడం, ఇంట్లో పని చేసుకోవడం ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. బట్టలు మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం ఇలాంటివి ఏమీ రావండి నాకు. తర్వాత ఇవన్నీ గొంతు అస్సలు సరవలేదండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. మన ఛానల్లో మనకు ఈజీ కుకింగ్స్ ఉంటాయండి, మీకు నచ్చుతాయి. ఛానల్లోకి వెళ్ళండి, మీకు నచ్చినాయి అని అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ మీకు నచ్చలేదు అనుకుంటే మానేయండి. తర్వాత ఈరోజు ఇప్పుడు బఠానీ సీజన్ కదండి, స్టోర్ చేసుకుందామని అందాక కేజీ 80 రూపాయలు అంటండి. నేను పావు కేజీ తీసుకున్నాను 100 రూపాయలు ఇచ్చి. చక్కగా పిక్క ముదిరి చాలా బాగుందండి. ఇవైతే పిక్కలు ముదిరినాయండి, లేతగా అది లేదు, చాలా బాగున్నాయి. ఇవన్నీ తీసుకొని నేను ప్యాకింగ్ చేసి డ్రీప్లో స్టోర్ చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా క్రోజన్వి తీసుకోనండి ఇలాగే స్టోర్ చేసుకుంటాను. చక్కగా అన్నీ ఒలిసేసాను. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒలుసుకుని చక్కగా ప్యాకింగ్ చేసుకుని 1 నిమిషం అలా గాలి పోసానండి ఇంట్లోనే. తర్వాత అవన్నీ ప్యాకింగ్ చేసుకుని డ్రీప్లో వేసుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా తీసుకొని చక్కగా వెజ్ బిర్యానీకి, ఆలు కుర్మాకి, పన్నీర్ కుర్మాకి ఇవన్నిటికి టేస్ట్ సూపర్ ఉంటాయండి. బఠానీలో ఫైబరు
ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదండి, మంచిది పీచు పదార్థం కాబట్టి ఇవి వాడడం మర్చిపోకండి. ఈ కాలం సీజన్ కాబట్టి కంపల్సరీగా తెచ్చుకోండి. శనగపప్పు నానబెట్టానండి. మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. శనగపప్పుతో వడలు వేస్తారనే తెలిసి ఉంటుంది చాలామందికి. వడలే కాదండి, పకోడీ కూడా వేసుకోవచ్చు. నేను శనగపప్పు మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టి అందులో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం, కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపేసి వడలు కాకుండా పకోడీలో వేసానండి. పకోడీ శనగపిండితో వేస్తే కొంచెం గట్టన్నా వస్తుంది కానండి, ఈ శనగపప్పుతో వేస్తే టేస్ట్ సూపర్ వచ్చిందండి. మెత్తగా దూదుల్లా వచ్చినాయి, భలే వచ్చినాయి అండి బాబు. నేను ఎప్పుడూ చూడలేదు, ఈసారి ట్రై చేశాను. కానీ పకోడీ మాత్రం చాలా బాగా వచ్చింది. పిల్లలైతే సాస్ ఇస్తే సూపర్ ఎంజాయ్ చేస్తారు. నేనైతే అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను చక్కగా దాంతోనే ఎంజాయ్ చేస్తున్నాను. మెత్తగా అలా పెట్టుకుంటే నోట్లో కరిగిపోయేలాగా వచ్చినాయండి, గట్టిగా అది రాలేదు. ఒకసారి ట్రై చేయండి. వాళ్ళే కాదు, ఇలాగా మనం పకోడీ కూడా వేసుకోవచ్చు. ఎవరికైనా పెడితే డిఫరెంట్గా ఏంటిది దేంతో వేసారు ఇంత స్మూత్గా మెత్తగా ఉందని అనిపిస్తుంది. కంపల్సరిగా చుట్టాలు వచ్చినప్పుడు వస్తారని తెలిస్తే ముందుగా పప్పు నానబెట్టి ఎవరికి చెప్పకుండా ఇలా వేయండి, సూపర్ అంటే సూపర్గా వస్తాయి. తర్వాత స్నాక్స్ కూడా అయిపోయిందండి మధ్యాహ్నం. ఈ స్నాక్స్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకేసారి తోమేసుకుంటున్నాను గిన్నెలన్నీ. ఎందుకంటే మళ్ళీ అవి కొన్ని ఇవి కొన్ని ఎందుకని ఒకసారి తోమేసుకుంటే ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కదండి, 4:30 5 అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ గుమ్మాలన్నీ తుడిసేసుకున్నాం అనుకోండి, వాకలు తుడిసి కళ్ళాపు వేసిస్తే మీకు తెలుసు కదండి, మాది రోడ్డు మీదకి ఉంటుంది. కళ్ళాపు వేయాలన్నా ఏమైనా ఏదన్నా వచ్చేసి గుద్దేసి పోతుందేమో అన్నంత భయం వేసేద్ది. చూస్తున్నారు కదా నేను తుడిసే లోపల ఎన్ని బళ్ళు ఎన్ని కార్లు వెళ్తాయో. ఒకసారి చూసారా, ఇలాగే కళ్ళాపు వేస్తుంటే వెనక నుంచి కారు వచ్చేసింది. ఆ వీడియో కూడా పెట్టాను, గుద్దేసి పోబోయిందని. అలా ఉంటుందండి మాకు రోడ్డు మీద. అందుకని నేను చక్కగా ఇప్పుడు నీళ్ళు అయితే కొట్టేశానండి, పసుపు నీళ్ళు వేసేసాను. పేడ అయితే వేయలేదు రోడ్డు మీదకి, ఎందుకంటే అసలు తప్పుకోవడానికి టైం ఉండట్లేదు. చూసారు కదా ఏవో ఒకటి వెళ్తూనే వస్తూనే ఉంటున్నాయి. చక్కగా నీళ్ళతో పసుపు నీళ్ళు సీడీలకి మెట్లకి పెట్టేసి చక్కగా ముగ్గు పెట్టేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు 5:30 అలా అయిపోయింది. సర్లే చపాతీ పిండి కలిపి ఒక అరగంట పక్కన పెడదామనేసి ఈ లోపల రైస్ పొయ్యి మీద పెట్టాను. దేనికంటారా, మా చంటోడికి కావాలి కదా, మాకు డాగ్ ఒకటి ఉంది, రెండాట్లకి కావాలని నేను రైస్ పొయ్యి మీద పెట్టి చపాతీ పిండిలో ఏమీ కాదండి, కొద్దిగా ఉప్పు కొంచెం నూనె వేసి తగినంత వాటర్ వేసి మెత్తగా స్మూత్గా కలుపుకుంటే మన చపాతీలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి, స్మూత్గా వస్తాయి, తుంచితే తునిగిపోయేలా వస్తాయండి. అంత స్మూత్గా ఉంటుందండి చపాతీ అనేది. కంపల్సరీగా ఒక్క నూనె లేదనుకోండి నెయ్యి కానీ, లేదంటే ఒక కొంచెం పాలు కానీ, అలాగా పాలు పోసినా కూడా చపాతీ స్మూత్గా వస్తాయండి, అంత బాగుంటుంది. నేనైతే ఒక 3 చేస్తున్నాను, ఉన్నవి తర్వాత చేద్దామని. నేను 2 తింటాను, మా హస్బెండ్ రైస్ తింటారు కాబట్టి 1 తింటానని అన్నారు. సరే తర్వాత ఇంకొక 2 అవుతే చేసి మా బాబుకో కోడలకో పెడదామనేసి నేను పక్కన పెట్టేశాను. కానీ ఈ మెంతికూర ఆలు వేసిన కర్రీ చపాతీకి సూపర్ ఉందండి, కుర్మా కదా, టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది, చాలా బాగుంది. చిన్న చిన్న టిప్స్ ఇలా పాటిస్తూ చక్కగా మధ్యలో చపాతీ చేసిన తర్వాత ఒక డ్రాప్స్ నూనె వేసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా మడత పెడితే పొరల్లా వస్తాయండి, సాఫ్ట్గా వస్తాయి, మెత్తగా వస్తాయి, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. చపాతీ అనేది స్మూత్గా వస్తుందండి. ఒకసారి పాలు పోసి పిసకండి నూనె కాకుండానే, అది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి, అలా కొత్తగా ట్రై చేస్తూనే ఉండాలి మనం. పాలు అనేది హెల్త్కి మంచిదే కాబట్టి మనం తప్పు ఏమీ లేదు అందులోనూ. చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. ఇంక ఈ నైటు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. నేను చూడండి ఇలా తుంచితే తునిగిపోయేలా ఉన్నాయండి, అంతగా ఉంది. నైట్ మళ్ళీ కొంచెం మసగ్గా కనిపిస్తుంది, ఏమనుకోకండి. చూడండి నేను తుంచితేనే మీకు తెలిసిపోతుంది, ఇలా గిల్లడమే చక్కగా స్మూత్గా వచ్చేస్తుంది, అంత టేస్ట్గా ఉందండి. మెంతికూర వేసి ఆలు కుర్మా చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.